లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మన లోకల్ కిచెన్ వ్యూవర్ దుర్గా గారు ఉన్నారు. మరి ఆవిడ మన కోసం ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో దుర్గా గారు, వెల్కమ్ టు ది షో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖానాపూర్. నార్మల్గా హౌస్ వైఫా? ఇంకా జాబ్ ఏం లేదు, అప్పుడప్పుడు ఇలా వంటలు ట్రై చేస్తుంటారు. ఓకే, సో మరి మా వ్యూవర్స్ కోసం మీరు ఈరోజు ఏ వంటలు చేసి చూపిస్తారు? సోయా వడలు, ఇంకా సేమియా పెరుగు. ఓకే వ్యూవర్స్, సో దుర్గా గారు ఈరోజు మన కోసం సోయా వడలు, సేమియా పెరుగు పచ్చడి తయారు చేసి చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఏం ఐటమ్స్ చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. సో దుర్గా గారు, ఫస్ట్ మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారు? సోయా వడలు. సోయా వడలు. సో సోయా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఆ తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఆలు పేస్ట్, ఓకే, పచ్చిమిర్చి, కారం, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా పౌడర్, ఓకే, శనగపిండి, బియ్యం పిండి, కారం. ఓకే, సో మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసేసుకొని బౌల్ ముందుగా శనగపిండి పౌడర్, ఓకే, స్పూన్, ఎంత శనగపిండి పౌడర్ వేసుకోవాలి? హాఫ్ కప్ వేసుకుంటే హాఫ్ కప్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, తర్వాత బియ్యం పిండి ఓకే, అంటే హాఫ్ కప్ శనగపిండి పౌడర్కి ఎంత బియ్యం పిండి? ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అది మిల్ మేకర్ పౌడర్ అండి. మిల్ మేకర్ పౌడర్ ఉంటాయి కదా, అవును, అవి మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే. సో హాఫ్ కప్ శనగపిండికి 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ 1 కప్ సోయా పౌడర్, మిల్ మేకర్ పౌడర్. ఓకే, తర్వాత ఇది ఆలుని ఉడికించి మ్యాష్ చేసిన పేస్ట్. ఓకే, ఆలుని ఉడికించుకొని బాగా దాన్ని పేస్ట్ చేసేసుకోవాలా? ఓకే, ఎంత ఆలు కావాలి? లైక్ 2 ఆలు, 3 అయితే సరిపోతుంది. 3 సరిపోతుంది. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్. ఓకే, కారం ఒక 1 స్పూన్. కారం అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, వాళ్ళకి సరిపోయినంత. ఓకే, ఉప్పు ఒక స్పూన్ అండి. 1 స్పూన్ ఉప్పు, తగినంత, దానికి సరిపోయినంత. ఓకే, కరివేపాకు కొద్దిగా కరివేపాకు. 5-6 రెమ్మలు. ఓకే, ఓకే దుర్గా గారు, మొత్తం ఆల్మోస్ట్ ఆలుగడ్డ పేస్ట్, శనగపిండి, బియ్యపిండి అన్నీ వేసాం కదా, కరివేపాకు, తర్వాత పుదీనా. ఓకే, ఇవన్నీ వేసుకుని వాటర్ వేయాలా? ఎంత వాటర్ వేయాలి? నార్మల్గా ఇట్లా వాటర్ పేస్ట్ లాగానా, నార్మల్ పేస్ట్ అయితే సరిపోతుందా? అంటే వడలు వచ్చేలాగా ఉండాలండి. సరిపోతుందా? ఇంకొంచెం చాలా అంటే గట్టిగా పేస్ట్ చేసుకోవాలా? నార్మల్గా వడలు వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది. ఓకే, దీని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదా? అవును, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ పేస్ట్ని డీప్ ఫ్రై చేయాలి, వడల్లాగా చేసి డీప్ ఫ్రై చేయాలి. సో నూనె కాగిందా?
కాగడానికి ఇంకొంచెం టైం పట్టాలండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా సోయా వడలు తయారు చేసే విధానం. మన ఆలుగడ్డ పేస్ట్, అలాగే శనగపిండి, బియ్యం పిండి, అలాగే మిల్ మేకర్ పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసుకుని వాటిని వాటర్లో మిక్స్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసి రెడీగా ఉంది. సో నూనె కాగుతుంది. నూనె కాగడానికి కొంచెం ఒక 5 minutes టైం పడుతుంది. ఈలోపు మన లోకల్ కిచెన్లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో దుర్గా గారు నూనె వేడైపోయింది కదా, వడలు చేసేద్దామా? చేసేద్దామండి. వాటర్లో కవర్ పైన వాటర్ తడుపుకొని వడలు చేయాలి. ఓకే, అంటే లేకపోతే అంటుకుపోతుందా? వాటర్తో సరిపోతుందా? అంటే చాలామంది ఆయిల్తో తడుపుతూ ఉంటారు కదా, వాటర్తో సరిపోతుందా? వాటర్తో. ఓకే, బాగా వేడెక్కింది కదా ఆయిల్, చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇవి బాగా లైక్ బ్రౌన్ రెడ్ కలర్లో వచ్చేస్తాయి కదా, మిక్స్డ్ కలర్. వంటలే చేస్తుంటారా, ఇంకేమైనా చేస్తుంటారా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? వంటలు చేస్తుంటానండి ఎక్కువగా. వంటలు కాకుండా కొన్ని ఫొటోస్తో క్రియేటివ్ ఐటమ్స్. ఓకే, నార్మల్గా అవి కూడా చేస్తుంటారు. ఓకే, మంచి రెడ్ కలర్ వస్తున్నాయి. సో దుర్గా గారు ఇవి బాగా బ్రౌన్ రెడ్ కలర్లో వచ్చేసాయి కదా? అవునండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా మంచి కలర్ వచ్చేసాయి. సో అయిపోయినాయి కదా, మొత్తం రెడ్ కలర్ వచ్చేసాయి కదా? ఓకే, చాలు కదా ఈ కలర్ వస్తే? సరిపోతుంది. సోయా వడలు రెడీ అండి. ఓకే, సో వ్యూవర్స్ సోయా వడలు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ఈజీగా అయిపోతున్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. సోయా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ పౌడర్, శనగపిండి, కారం, పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న ఆలుగడ్డ పేస్ట్. సోయా వడలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, సోయా పౌడర్, ఉడికించుకున్న ఆలు పేస్ట్, ఉప్పు, కారం, పుదీనా వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ కింద కలుపుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని వడల్లా అద్దుకుని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయా వడలు రెడీ. ఓకే వ్యూవర్స్, సోయా వడలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మన నెక్స్ట్ ఐటమ్ సేమియా పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break.
తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో దుర్గా గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ సేమియా పెరుగు పచ్చడి. అది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చెప్తారా? ఓకే. ముందుగా సేమియా అండి, ఓకే. పెరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర. సో మరి దాన్ని తయారు చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించిన, ఆయిల్ వేసినా చాలా ఓకే. ఇవన్నీ మీరే చేస్తుంటారా, ఇంకెవరైనా నేర్పిస్తుంటారా? లేదండి, నేనే టీవీలో చూస్తానండి. ఓకే. దాన్ని ప్రోగ్రామ్స్ కొంచెం చూసి కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అప్పుడు. ఓన్గా చేస్తూ ఓన్గా ఉంటారు. చేస్తాను. ఓకే. మీకు వంట ఎవరు నేర్పించారు అసలు? వంట మా అమ్మగారు అండి. మీ అమ్మగారు. ఓకే. సో వెళ్తుంటారా ఎటైనా బయటికి? షాపింగ్కి వెళ్తానండి అప్పుడప్పుడు. షాపింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఓకే. సో బాగా చీరలు ఇవన్నీ బాగా కొంటుంటారు. పిల్లలు ఎంతమంది? 2 బాబులండి. 2 బాబులు. ఓకే. ఏం చేస్తున్నారు? ఒక బాబు 4th క్లాస్ అండి, పెద్ద బాబు. చిన్న బాబు వచ్చేసి చిన్న బాబు ఇంకా స్కూల్కి బాబు వెళ్ళట్లేదు. స్కూల్కి. ఓకే. సో చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట. బాగా వాళ్ళతోనే సరిపోతుంది కదా మీకు ఆల్మోస్ట్? సరిపోతుందండి. వాళ్ళు ఆడిపించడం, చదివించడం, దానికే సరిపోతుంది. ఇంకెక్కువగా అప్పుడప్పుడు వంటలు. ఓకే. సో మరి నూనె వేడైంది కదా? దీన్ని బాగా ఫ్రై చేయాలా, రెడ్గా అయ్యేదాకా? రెడ్గా. నెయ్యిలో కూడా ఫ్రై చేయొచ్చు కదా? అంటే నార్మల్గా ఆయిల్ వేసారు మీరు, నెయ్యిలో ఇట్లా కూడా చేయొచ్చు కదా? బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. రోజు వంటల మీద ప్రయోగాలు చేస్తుంటారా? చేస్తుంటాను. ఇంట్లో వాళ్ళకి పెడుతుంటారా చేసేసి? ఏమంటుంటారు? బాగుంది అంటారండి. కొత్తగా చేస్తే కొత్తగా బాగా చేస్తావు అని. సో ఎంకరేజ్ చేస్తారన్నమాట ఇంట్లో అందరూ. పిల్లలు ఎక్కువగా తింటుంటారు కదా, నార్మల్గా కొత్తగా ఏమైనా కనిపిస్తే త్వరగా తింటారు. మళ్ళీ మా పెద్ద బాబు అయితే మళ్ళీ చేసి పెట్టు మమ్మీ అని ఓకే అడుగుతూ ఉంటాడా? ఓకేనా, ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో బ్రౌన్గా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇది బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది కదా, దింపేద్దామా? నింపేద్దాం. ప్లేట్లోకి తీసి చాలా మంచి కలర్ వచ్చింది కదా, లైట్ రెడ్డిష్ కలర్. పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో బాండి పెట్టేసుకొని. ఓకే. ఇంకో బాండి పెట్టాలా? తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ సరిపోతుందా? ఇంకొద్దిగా. ఓకేనా? చాలు. పోపు దినుసులు వేయాలండి. అంటే నార్మల్గా తాలింపుకోవాలా? నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేయాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేయాలి. సరిపోతుందంతా? సరిపోతుంది. సో ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు వేయాలండి. అంటే ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేయాలి. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయ ముక్క. ఓకే.
ఎండుమిర్చి ఒక 5. ఎండుమిర్చి ఒక 5 సరిపోతాయా? 5 సరే. సో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం కాగిన తర్వాత మినప్పప్పు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఓకే. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు ఎక్కువ వేయాలా నార్మల్గా వేస్తే సరిపోతుందా? నార్మల్గా వేస్తే సరిపోతుందా? ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పేస్ట్. ఓకే. నార్మల్గా ఇంకా పెరుగు పచ్చడికి ఎలా తాలింపు వేసుకుంటాం అలానే చేయొచ్చు కదా. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ ఒక స్పూనా? తగినంత. ఓకే. నార్మల్గా విడిగా వేసుకుంటే సరిపోదా? దీంట్లోనే వేయాలా? ఇందులోనే వేసేసాను. అంటే బాగా మిక్స్ అవుతుందా? వాటర్ వేయాలి. కొంచెం వాటర్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసిన తర్వాత వాటర్ వేయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ సేమియా అందులో వేయాలి. ఓకే. వాటర్ బాగా మరుగుతుంటే ఈ సేమియా వేయాలి. ఓకే. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, సేమియా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఇందులో అది బాగా ఉడకాలా? ఉడకాలి. కొంచెం సేపు ఫ్రై అవుతే సరిపోతుంది. లేదు, ఉడకాలి. కొంచెం ఉడకాలా? ఒక 2-3-4 మినిట్స్. పొడి పొడిగా రావాలండి. సో దుర్గా గారు ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా, లైట్ రెడ్ కలర్లో వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసేసుకొని ఆఫ్ చేసిన స్టవ్ చేసాను. ముందుగా పెరుగు వేయాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో సపరేట్గా పెరుగు వేసుకోవాలి. సాల్ట్ వేయాలి కొద్దిగా, అంటే ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసాం కదా. పెరుగు పుల్లగా ఉంటుంది కదండి. అవును. ఉల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి. అంటే ఆల్మోస్ట్ అన్ని దీంట్లో వేసాం కదా. వేసాలని పెరుగు పచ్చడి అని ఉంది కదండి. ఓకే. ఈ పచ్చడి రెడీ చేసుకొని సేమియా ఉప్మా ఇందులో వేయాలి. ఓకే. కొంచెం కొత్తిమీర, కొంచెం తురుముకున్నట్టుగా కొత్తిమీర. ఇప్పుడు ఇది సేమియా ఉప్మా ఇందులో వేయాలి. సో బాగా ఫ్రై చేసుకున్న సేమియా ఉప్మాని పెరుగులో కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కలిపి ఈ సేమియా ఉప్మాని దాంట్లో వేసేయాలి. దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. సేమియా పెరుగు పచ్చడి రెడీ అండి. ఓకే. సో సేమియా పెరుగు పచ్చడి చాలా త్వరగా రెడీ అయిపోతుంది. చాలా చక్కగా గార్నిష్ కూడా చేశారు. సో మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది తయారు చేసే విధానం మీకోసం మరోసారి. సేమియా పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పెరుగు, ఉల్లిపాయలు, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, తాలింపు దినుసులు. సేమియా పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో సేమియాని వేసి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకో పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో వాటర్ వేసుకుని బాగా మరిగించాలి. ఇంకో బౌల్లో పెరుగు, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఉడికించిన సేమియాని, ఈ పెరుగు పచ్చడిని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అంతే, సేమియా పెరుగు పచ్చడి రెడీ.
ఓకే వ్యూవర్స్, చూసారు కదా సోయా వడలు సేమియా పెరుగు పచ్చడి తయారు చేసే విధానం. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు కూడా మా లోకల్ కిచెన్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే వెంటనే మీ మొబైల్స్ తీసుకుని మీ పేరు, ఫోన్ నెంబర్ని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి SMS చేయండి. అండ్ మరి ఇది ఈరోజు లోకల్ కిచెన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లోకల్ టీవీ. నా ఊరు నా టీవీ. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.